ఎప్పుడు జగదీష్ రెడ్డి బ్లాక్ షర్ట్ తోటి కనిపించలేదు. దాదాపుగా గత 10 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. వైట్ షర్ట్లో కనిపించారు. సో బ్లాక్ షర్ట్ అంటే సడన్లీ ఇది పర్చేజ్ చేసింది అంటే రాత్రి కొన్నదేనా, లేదంటే నిన్నే ఉన్న ఈరోజు కార్యక్రమంలో భాగంగా తీసుకున్నారు ఈ షర్ట్ని? 100% దీని కొరకే తీసుకున్నా. నాకు బ్లాక్ తొడిగే అలవాటు ఏం లేదు. వాస్తవానికి నాకు చిన్ననాటి నుంచి కూడా లేదు. కానీ ఇవాళ ఒక పార్టీగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అందరం ఒకే తిరిగి ఉండాలి, మన ఆలోచనలు తెలియజేయాలి కాబట్టి, మా నిరసన చెప్పాలి కాబట్టి ఈరోజు తీసుకున్నా. ఇందులో సందేహం ఏం లేదు. 100% దాని కొరకే. సో రెడీమేడ్ షర్ట్ లేదు, రాత్రి కుట్టించినాను అర్జెంటుగా. స్టిచ్చింగ్ చేసి వేసుకొని వచ్చారా? రాత్రి పోయి కుట్టించేసేసి నైట్ దాన్ని మళ్ళీ పిండేయించేసి, నాకు సెంటిమెంట్ కొత్త దొడగాను పిండేయించి ఇస్త్రీ వేసుకొని పొద్దుగా వేసుకొని వచ్చినాను. అందులో సందేహం లేదు. ఇంకోటి ఏంటంటే నేను జనరల్గా నల్లయి వేయను, ఎందుకంటే నాకు మా చిన్ననాడు మా అమ్మ చెప్పింది నల్లయి వేయొద్దని చెప్పి. ఆ సెంటిమెంట్ ఉంది కాబట్టి వేయను నేను జనరల్గా. కానీ ఇవాళ తప్పకుండా సింబాలిక్గా ఉండాలి కాబట్టి వేసుకొని వచ్చిన. రైట్. ఈ బ్లాక్ షర్ట్ ద్వారా నిరసన మీరు తెలియజేయడం ప్రజల్లోకి వెళ్ళిందని అనుకుంటున్నారా? 100% తప్పకుండా శాసనసభలో మేము చేసే ప్రతి పోరాటం కూడా ప్రజలకు వెళ్తుంది, అందులో సందేహం లేదు. ఎందుకంటే మేము చేసిందే కాదు, ఇవాళ హైడ్రా బాధితుల గురించి, మూసీ బాధితుల గురించి, వీళ్ళ ఇండ్లు కూల్చివేసిన విధానం గురించి గ్రామాలలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నేను ఈ మధ్యకాలంలో మా ప్రాంతంలో కొన్ని తండాలకు, గ్రామాలకు, చిన్న గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు, అయ్యో పాపం ఎట్లున్నారో ఆ ఇండ్లు కోల్పోయిన బిడ్డలు, ఎక్కడ ఉంటున్నారో, ఎట్ల బడికి పోతున్నారో, వాళ్ళ పుస్తకాలు కూడా ఇవ్వట పాపం అని చెప్పేసి మాట్లాడుతున్న విషయాలు మేము వింటున్నాం. అంటే ప్రజల్లోకి వెళ్తుంది, ఏది కూడా దాగదు. అందుకే కదా పాపం ఇది పార్టీ షర్ట్ అందరికంటే ఒక విధంగా చెప్పాలంటే, అంతేగాని నేనేం నెగిటివ్ సెంటిమెంట్ ఏం లేదు. ఎప్పుడు జగదీష్ రెడ్డి బ్లాక్ షర్ట్ తోటి కనిపించలేదు. దాదాపుగా గత 10 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. వైట్ షర్ట్లో కనిపించారు. సో బ్లాక్ షర్ట్ అంటే సడన్లీ ఇది పర్చేజ్ చేసింది అంటే రాత్రి కొన్నదేనా, లేదంటే నిన్నే ఉన్న ఈరోజు కార్యక్రమంలో భాగంగా తీసుకున్నారు ఈ షర్ట్ని? 100% దీని కొరకే తీసుకున్నా. నాకు బ్లాక్ తొడిగే అలవాటు ఏం లేదు. వాస్తవానికి నాకు చిన్ననాటి నుంచి కూడా లేదు. కానీ ఇవాళ ఒక పార్టీగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అందరం ఒకే తిరిగి ఉండాలి, మన ఆలోచనలు తెలియజేయాలి కాబట్టి, మా నిరసన చెప్పాలి కాబట్టి ఈరోజు తీసుకున్నా. ఇందులో సందేహం ఏం లేదు. 100% దాని కొరకే. సో రెడీమేడ్ షర్ట్ లేదు, రాత్రి కుట్టించినాను అర్జెంటుగా. స్టిచ్చింగ్ చేసి వేసుకొని వచ్చారా? రాత్రి పోయి కుట్టించేసేసి నైట్ దాన్ని మళ్ళీ పిండేయించేసి, నాకు సెంటిమెంట్ కొత్త దొడగాను పిండేయించి ఇస్త్రీ వేసుకొని పొద్దుగా వేసుకొని వచ్చినాను. అందులో సందేహం లేదు. ఇంకోటి ఏంటంటే నేను జనరల్గా నల్లయి వేయను, ఎందుకంటే నాకు మా చిన్ననాడు మా అమ్మ చెప్పింది నల్లయి వేయొద్దని చెప్పి. ఆ సెంటిమెంట్ ఉంది కాబట్టి వేయను నేను జనరల్గా. కానీ ఇవాళ తప్పకుండా సింబాలిక్గా ఉండాలి కాబట్టి వేసుకొని వచ్చిన. రైట్. ఈ బ్లాక్ షర్ట్ ద్వారా నిరసన మీరు తెలియజేయడం ప్రజల్లోకి వెళ్ళిందని అనుకుంటున్నారా? 100% తప్పకుండా శాసనసభలో మేము చేసే ప్రతి పోరాటం కూడా ప్రజలకు వెళ్తుంది, అందులో సందేహం లేదు. ఎందుకంటే మేము చేసిందే కాదు, ఇవాళ హైడ్రా బాధితుల గురించి, మూసీ బాధితుల గురించి, వీళ్ళ ఇండ్లు కూల్చివేసిన విధానం గురించి గ్రామాలలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నేను ఈ మధ్యకాలంలో మా ప్రాంతంలో కొన్ని తండాలకు, గ్రామాలకు, చిన్న గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు, అయ్యో పాపం ఎట్లున్నారో ఆ ఇండ్లు కోల్పోయిన బిడ్డలు, ఎక్కడ ఉంటున్నారో, ఎట్ల బడికి పోతున్నారో, వాళ్ళ పుస్తకాలు కూడా ఇవ్వట పాపం అని చెప్పేసి మాట్లాడుతున్న విషయాలు మేము వింటున్నాం. అంటే ప్రజల్లోకి వెళ్తుంది, ఏది కూడా దాగదు. అందుకే కదా పాపం ఇది పార్టీ షర్ట్ అందరికంటే ఒక విధంగా చెప్పాలంటే, అంతేగాని నేనేం నెగిటివ్ సెంటిమెంట్ ఏం లేదు.